యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, లోభము. ఈ మాట ఎక్కడుందంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 19 నుంచి 21 వచనం వరకు చూడండి. దానిలో మీకు కనిపిస్తుంది. అంటే అనగా హృదయం నుంచి బయలువెళ్ళనివి ఏ స్వభావాలు వెళ్తే పాప స్వభావాలు అన్నీ కూడా దేవుడు అక్కడ చూపించినారు. కాబట్టి అందులో ఒక భాగం ఏంటంటే లోభత్వం లేదా లోభం. లోభం అంటే పిసినారితనం. అంటే తను సంపాదించుకున్నది కూడా అతను ఖర్చు పెట్టుకోకుండా దాచిపెట్టుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఇతరు కూడా అసలే ఖర్చు పెట్టడు. ఏదైనా ఉచితంగా దొరికితే ఫ్రీగా వచ్చేదంతా కూడా ఆయన అనుభవిస్తూ ఉంటాడు. మరి ఎవరికైనా భిక్షగాళ్ళకి భిక్షం కూడా వేయడు. కనీసం చాలామంది ఒక సామెత ఉంటుంది, పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. కనీసం పిల్లికి కూడా ఆయన గుప్పుడు మెతుకులు బిచ్చం వేయడు. అదేవిధంగా మరి దేవుని వాక్యం చూసినట్లయితే కనుక యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన తన జంతువుల్ని మరి ప్రేమగా చూసుకున్నట్లుగా దేవుని వాక్యం ఉంటుంది. యోబుకు మంచి స్వభావం ఉంది. అదేవిధంగా ఇక్కడ మరి దేవుని యొక్క స్వభావం వీళ్ళలో ఉండదు. కాబట్టి ఎవరికి ఎటువంటి జంతువులు కూడా ఎవరికి కూడా ఎటువంటి సహాయం అనేది చేయరు. అంటే అవతల వ్యక్తి ప్రాణాలు పోతున్నా కూడా వీళ్ళు వాళ్ళకున్న డబ్బుని అలా బెగబెట్టుకుని ఉంటారు. ఇది పూర్తిగా పిసినారితనం. అయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ప్రభువా అని చెప్పారు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు అనేసి ఒక మాట దానిలో సెలవిస్తూ ఉంటారు. ఎవరైతే తండ్రి చిత్తం చేయవరే పరలోక రాజ్యం ప్రవేశించడం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒక మాట చెప్తాడు, నేను భిక్షగాడిగా మరి నాకు ఎవరు సహాయం చేయలేదు. అంటే భిక్షగాలనే వారికి సహాయం చేయకపోతే అంటే దేవుడు వాళ్ళతో ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. అడుక్కునే వాళ్ళు భిక్షగాల దగ్గర వాళ్ళతో ఉన్నట్టుగా అర్థమవుతుంది. నేను భిక్షగా ఉన్నప్పుడు సహాయం చేయలేదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆక్రమించే వాళ్ళు నా దగ్గర తొలగిపోవడం దేవుడు సెలవిస్తున్నాడు. నేను నామం అది చేసా, ఇది చేసా, స్వస్థతలు చేసా, అద్భుతాలు చేసా, ఇంత గొప్ప కార్యాలు చేస్తా అంటే దేవుడు అవన్నీ ఒప్పుకోడు. తండ్రి చిత్తం నెరవేర్చాలి. మనం ఇతరులకు ఇవ్వడం దేవుని చిత్తం ఏంటుంది. భిక్షగాళ్ళు వచ్చినప్పుడు మనం ఒక గుప్పుడు బియ్యం వేయాలి. ఏమీ లేకపోతే కనుక, డబ్బులే లేకపోతే కనీసం మంచి ఆహారం తిండి మనం తినగలిగింది వాళ్ళకి వేయాలి. తినే ఆహారం ఏదైనా సరే వాళ్ళు అడుక్కోటకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇవ్వాలి. అది దేవుని చిత్తం ఏంటుంది, తప్పించుకోకూడదు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ రోజుల్లో భిక్షగాళ్ళు కూడా మరి చాలామంది మోసగాళ్ళు, దోపిడీగా ఉన్నారు. అది కూడా కొంచెం వివేకంతో ఉండాలి. అయితే ఈ విధంగా పిసినారితనం కలిగి ఉంటామని దేవునికి పూర్తిగా విరుద్ధమని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఇది ఒక పాపం. ఎప్పుడు మనం ఇచ్చేవారుగా ఉండాలి. మనం ఇస్తూ ఉంటే దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. దేవుడి మాటల మీద దీవించి ఆశించుగాక. ఆమేన్.